బీజేపీ చేస్తున్న ఓట్ చోరీని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామికవాదులు ఖండించారని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో ఏఐసీసీ ఆధ్వర్యంలో ఓటు చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. ఇక దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే, రాజ్యాంగం విలువలు కొనసాగాలంటే ప్రశాంతంగా న్యాయబద్ధంగా ఓటింగ్ జరగాలన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ను బీజేపీ తమ తబేదారిగా మార్చుకుని వారికి వ్యతిరేకంగా ఓటు వేసేవారి ఓట్లను తొలగించాడని, ఇక దుర్మార్గమని అన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి ఓటు చోరీపై లక్షలాది సంతకాల సేకరణ చేసి ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం నుంచి భారత రాష్ట్రపతికి పంపుతామని అన్నారు. ఇక రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఓటు చోరీని ప్రజాస్వామికవాదులు ఖండించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పరిరక్షింపబడాలంటే, రాజ్యాంగ విలువలు కొనసాగాలంటే ప్రశాంతంగా న్యాయబద్ధంగా ఓటింగ్ జరగాలి. కానీ ఎన్నికల కమిషన్ను తమ తాబేదారుగా మార్చుకొని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తమకు వ్యతిరేకంగా ఓటు వేసే వాళ్ళను ఓటు తొలగించడం, ఓటు చోరీకి పాల్పడుతున్నటువంటి పరిస్థితిని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అందుకే దేశవ్యాప్తంగా ఓటు చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాలతోటి ఈరోజు ఢిల్లీలో ర్యాలీ జరుగుతూ ఉంది. ర్యాలీకి అందరం వెళ్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. ప్రజాస్వామిక వాదులంతా ఇటువంటి అప్రజాస్వామిక చర్యల్ని ఖండించాలని కోరుకుంటూ, ఓటు చోరీకి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా లక్షల సంతకాలను సేకరించి ఈరోజు ఢిల్లీ ఏఐసీసీ ద్వారా మరి రాష్ట్రపతి గారికి అందజేయడం జరుగుతోంది. ఇది అప్రజాస్వామిక చర్యగా రాజ్యాంగాన్ని కాపాడడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని వేళలా కంకణం కట్టుకొని ఉంటుందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజాస్వామ్యం పరిరక్షింపబడాలంటే, రాజ్యాంగ విలువలు కొనసాగాలంటే ప్రశాంతంగా న్యాయబద్ధంగా ఓటింగ్ జరగాలి. కానీ ఎన్నికల కమిషన్ను తమ తాబేదారుగా మార్చుకొని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తమకు వ్యతిరేకంగా ఓటు వేసే వాళ్ళను ఓటు తొలగించడం, ఓటు చోరీకి పాల్పడుతున్నటువంటి పరిస్థితిని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అందుకే దేశవ్యాప్తంగా